హలో అండి. ఓకే. బయింగ్‌కి ఇక్కడ నుండి మార్కెట్ పైకెళ్ళాలి. సో, ఇది రిజెక్షన్ తీసుకొని మన ఎంట్రీ పైన క్లోజ్ అవ్వాలి. ఓకే. ఓకే. చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ దొరికిందండి ఇది. ఎందుకు ఎంట్రీ తీసుకున్నానో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆల్రెడీ అర్థమయ్యి ఉండొచ్చు కొందరికి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హిడెన్ లెవెల్ ఉంది ఈ మార్కెట్‌లో. ఈ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేసింది కదా! ఇక్కడ మీకు ఇది ఈ లెవెల్ కిందకి వచ్చిందనిపిస్తుంది కానీ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మార్కెట్ ఈ లెవెల్ కిందకి వచ్చింది. సో, అందుకు ఇక్కడ వరకు మనకు ఎంట్రీ దొరికింది. సో, మంచి ఎంట్రీ దొరికింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం. సో, రిజెక్షన్ తీసుకోవాలి. మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. ఈజీ ట్రేడ్ ఇది. వెయిట్ చేద్దాం. ఇప్పుడు బయ్యర్ ఎంట్రీ అయితే బయ్యర్ టార్గెట్ ఈ వీక్‌ని బ్రేక్ చేయాలి. సో, అక్కడి మనకు ఆపర్చునిటీ దొరికితే ఎంట్రీ తీసుకుందాం. వెయిట్. ఈ క్యాండిల్ స్ట్రాంగ్ బయ్యర్ క్యాండిల్ అయ్యి ఈ లెవెల్‌కి మధ్యలో గ్యాప్ ఉంటే మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఓకే. సీ ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ అవుతుంది. ఆ లెవెల్‌కి మధ్యలో గ్యాప్ ఉంటే మనం నెక్స్ట్ బయింగ్‌కి తీసుకోవచ్చు. టచ్ అవ్వద్దు. టచ్ అయ్యింది. ఓకే. ఈ క్యాండిల్ టచ్ అవ్వకుంటే ఈజీ ట్రేడ్ ఉండే ఇక్కడ నుండి బయింగ్‌కి. కొంచెం కిందికొస్తే మార్జినల్ సేఫ్టీ తీసుకొని ఎంట్రీ తీసుకోవడానికి. కానీ ఇదే క్యాండిల్ ఫిల్ చేసేసింది. ఇది దట్టు రివర్సల్ టైప్ అయింది. సో, మనం ఇక్కడ బయింగ్‌కి కొంచెం రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు వెయిట్ చేద్దాం. సీ ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ ట్రేడ్ ఉంది. కానీ మార్కెట్ ఆపర్చునిటీ లేదు డైరెక్ట్. ఇది క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉండి చూద్దాం. మళ్ళీ మార్కెట్ కిందికొస్తే ఎంట్రీ తీసుకుందాం. ఈజీ షాట్ ఇది. వస్తే రావట్లేదు చూడండి ఆపర్చునిటీ. ఇక్కడ తీసుకుంటే బాగుండే మనకు. మిస్ అయింది ట్రేడ్ ఇది. ఓకే. ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్ ఇది. నేను ఇది అడ్వాన్స్ కోర్సులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇక్కడ నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నానో మీకు అర్థం అవ్వుండొచ్చు. ఈ బయ్యర్ తర్వాత ఇక్కడ మార్కెట్ టార్గెట్ పైన ఉంది కాబట్టి. ఓకే. చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడన్నా రిట్రేస్‌మెంట్ ఎంట్రీ దొరుకుతదా? ఈ ట్రెండ్ లైన్ కిందకొస్తే ఎంట్రీ ఉంది. లేదంటే రిస్కీ ట్రేడ్ అవుతది 1 మినిట్‌కి. చూద్దాం ఇది. ట్రెండ్ లైన్ కిందకొస్తే ఈజీ ట్రేడ్ ఉంది. ఆపర్చునిటీ ఇవ్వట్లేదు మార్కెట్. వెయిట్ చేస్తున్నా కానీ వెయిట్ చేద్దాం ఇక్కడ. కొంచెం మంచి ట్రేడ్ ఉండే దొరకలేదు. ఇది మార్జినల్ సేఫ్టీ దొరికితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. 1 మినిట్‌కి తీసుకుంటే కొంచెం రిస్కీ అయితది. ఎందుకు కింద నుండి వచ్చి స్ట్రాంగ్ లెవెల్స్‌ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక సిల్వర్ క్యాండిల్ వచ్చి మళ్ళీ బయ్యర్ నుండి సపోర్ట్ తీసుకొని పోయే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేము 1 మినిట్‌కి. ఒకవేళ 30 సెకండ్స్‌లో ఈ లెవెల్ పైకి వెళ్ళినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మార్కెట్ అక్కడి వరకు వెళ్ళలేదు. సో, ఇందుకోసం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా దొరకలేదు. ఇది వెళ్ళి ఆ లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయింది. సెల్లర్ ఎంట్రీ అవుతున్నారు. వెయిట్ చేయాలి ఇప్పుడు. ఓకే. చూద్దాం ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతదా? ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అయినారు కానీ బయ్యర్‌లో మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సో, ఇది కూడా రిస్క్ అవుతది. అందుకే వదిలేస్తున్నాను. వెయిట్ చేద్దాం. చూద్దాం ఇక్కడైనా ఆపర్చునిటీ ఇస్తదా? లేదా లెవెల్ పైకి వచ్చి టచ్ అయితే ఈజీ ట్రేడ్. టచ్ అవ్వాలి. ఓకే. ట్రేడ్ తీసుకున్నాము. ఇది ఈజీ ట్రేడ్ రిజెక్షన్ తీసుకుంటది. లెవెల్ కింద క్లోజ్ అవుతది. టోటల్ కన్ఫర్మ్. ఎవరికి ఇది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదండి. ఓకేనా. వితౌట్ నాలెడ్జ్ ట్రేడింగ్‌లో గ్యాంబ్లింగ్ కన్నా డేంజర్. 100% మనీ లాస్ అవుతది. సో, ఎవరికి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదు. అండ్ మీరు ఇందులో ఒక హార్డ్ వర్క్ చేయలేని వాళ్ళు ఈ ఫీల్డ్‌లోకి రావద్దు. ఓకే. అది ఇంకా మీ పర్సనల్ కానీ. ఓకే.
ప్రాపర్ వర్క్ ఉండాలి, ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి, ఓకేనా, డిసిప్లిన్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి దీనికి. పైన లెవెల్కి నుండి రిజెక్షన్ తీసుకొని ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుందని చూద్దాం ఇక్కడ. కాకపోతే కింద ఇక్కడ నుండి వచ్చిందనేది ఇంపార్టెంట్. ఇది కింద నాకు ఇక్కడ హిస్టరీలో లెవెల్స్ లేవు, అదొక్కటే కన్సర్న్ ఉంది తప్ప, లేకుంటే షూర్ షాట్ అని చెప్తుండే. కింద ఏదైనా లెవెల్ నుండి బయ్యర్ రిజెక్షన్ తీసుకొని వస్తే ఇది రిస్క్ ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఇక్కడ. ఓకే, ఓకే, ఈజీ. ఓకే, ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయ్యేలాగుంది. ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెం. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. వెయిట్. చూద్దాం ఇక్కడ కూడా మనకు ఆపర్చునిటీ ఉంది లెవెల్ కిందికి వస్తే. ఓకే, లెవెల్ కిందికి వచ్చింది, ఎంట్రీ అయితే తీసుకున్నాను, కానీ ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ అయ్యి వస్తుంది. ఇది కూడా కదా ఒక్కటే రిస్క్. ఈ క్యాండిల్ రివర్సల్ క్యాండిల్ ఉంది అండ్ ఈ క్యాండిల్ గ్యాప్ డౌన్, ఇది ఒకటే రిస్క్. ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యి ఉంటే నేను ఇక్కడ నుండి ఇది షూర్ షాట్. ఈ బయ్యర్ ఈ ట్రెండ్ లైన్ ట్రేడ్ ఏదైతే ఉందో, 1 సెకండ్, ఈ ట్రెండ్ లైన్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది షూర్ షాట్, కానీ ఈ రివర్సల్ క్యాండిల్ ఉంది, ఇది గ్యాప్ డౌన్ అయింది. సో అదొక్కటే కొంచెం కన్సర్న్. చూద్దాం ఇక్కడ. ఒకవేళ కంపౌండింగ్ నుండి ఇలాంటి ఎంట్రీస్ నేను తీసుకోను, వెయిట్ చేస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ బయింగ్కి ట్రేడ్ తీసుకోలేము. ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఇది చూద్దాం ఇక్కడ. వెయిట్, అక్కడ రిస్క్ అవుతుంది ట్రేడ్ అది. ఇక్కడ కూడా ఎంట్రీ లేదు, ఇది కూడా రివర్సల్ టైప్ క్యాండిల్. వెయిట్, కొంచెం వెయిట్ చేద్దాం. ఇది కూడా క్లియర్ ట్రేడ్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గరకు వస్తే, లెవెల్కి వచ్చి టచ్ అయితే ఈజీ షాట్ ఉంది. వెయిట్ సెకండ్, వస్తే మంచి ట్రేడ్ ఇది వస్తే. చూడ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఆ లెవెల్ దగ్గరకు వస్తే ఈజీ షాట్ ఉండేది. ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు ట్రేడ్, కానీ ఇది 1 మినిట్ కొంచెం రిస్క్ అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుండి బయ్యింగ్కి వెళ్ళాలి మార్కెట్, బయ్యింగ్కి వెళ్తుంది కూడా, ఓకేనా. కానీ రిస్క్ తీసుకొని షూర్ షాట్ అయితేనే తీసుకుందామని వెయిట్ చేసా, ఎందుకంటే ఆల్రెడీ ఒక లాస్ జరిగింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ అది కొంచెం రిస్క్ ఉన్నట్టే నేను తీసుకోను, వెయిట్ చేద్దాం ఇక్కడ. మనం ఓన్లీ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయం. ప్రైస్ యాక్షన్కి ఎస్ఎన్ఆర్ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి హై యాక్యురసీ ఉంటుందన్నమాట. ఇంతకుముందు ట్రేడ్ లాస్ అవ్వకుంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటుండే, ఈ ట్రేడ్ తీసుకుంటుండే, కానీ ఆల్రెడీ ఒకటి లాస్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోలేదు. ఇక్కడ లెవెల్ ఉంది కానీ, ఈ జోన్ ఉంది కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేము. ఎందుకు? మార్కెట్ స్ట్రాంగ్ బయ్యర్ సపోర్ట్ నుండి, బయ్యర్ లెవెల్ నుండి, ఈ బయ్యర్ లెవెల్ నుండి ఎంత స్ట్రాంగ్ బయ్యర్ ఉన్నా చూడండి, ఆ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని వస్తుంది మార్కెట్ ఇక్కడ. సో బ్రేక్అవుట్ అయితే రిస్కీ ట్రేడ్ అది, కాబట్టి అక్కడ కూడా ఎంట్రీ తీసుకోలేదు, ప్లాన్ చేయలేదు అక్కడ కూడా. ఓకే,
ఇక్కడ చూద్దాం ఇక్కడ. ఓకే. చలో ఇక్కడ నుండి నేను సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ నుండి మార్కెట్ కిందికి వెళ్ళాలి. రిజెక్షన్ తీసుకోవాలి. ఓకే. ఈజీ ట్రేడ్ ఇది. మంచి మార్జినల్ సేఫ్టీ దొరికింది. ఒకవేళ ఈ లెవెల్ ఈ మార్కెట్ ఇటు ఇటు ఉంటే ఇక్కడ ఉంటే నేను ట్రేడ్ తీసుకోను ఇది. ఈ ట్రేడ్ తీసుకోను. కానీ మార్కెట్ మళ్ళీ కొంచెం పైకి వచ్చింది. సో ఇక్కడ నుండి మార్కెట్ కిందికే ఉంటది. ఈ లెవెల్ వరకు కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. రైట్. ఓకే. 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 ఇక్కడ వెయిట్ చేద్దాం. బ్రేక్అవుట్ అయితే కూడా ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. నేను ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానో అర్థమైంది అనుకుంటా. మార్కెట్ ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ట్రై చేసి ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ అయ్యి లోవర్లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ స్ట్రాంగ్ సెల్లర్ వచ్చిండ్రు. లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయ్యిండ్రు. ఓకేనా. కానీ మనం 5 సెకండ్స్లో చూస్తే సెల్లర్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది అక్కడ. సెల్లర్ క్యాండిల్ మీరు చూసారు కదా. సో అందుకే అదే సెల్లర్ క్యాండిల్ దగ్గరికి వెళ్ళాక పైకి మనం ఎంట్రీ తీసుకున్నాం సెల్లింగ్. ఓకే. కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వచ్చింది మార్కెట్. సో ఆ మార్జినల్ సేఫ్టీ ఉంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకున్నాం. అంతే కానీ ఒకవేళ ఈ లెవెల్ దగ్గరే ఉంటే 5 సెకండ్స్లో మనం ఎంట్రీ తీసుకోమని చెప్పాను మీకు అందులో కూడా. బ్రేక్అవుట్ జరగలేదు. బ్రేక్అవుట్ జరిగితే ఎంట్రీ ఉండేది ఈజీ షాట్. ఇక్కడ చూద్దాం ఇక్కడ. ఓకే. హిస్టరీలో లెవెల్స్ లేవు ఇక్కడ. ఇక్కడ తీసుకొని ఇంకే ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. కానీ ఇక్కడ ఈ రివర్సల్ క్యాండిల్ ఉన్నందుకు నేను ఏం చేయలేకపోతున్నాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోలేకపోతున్నాను. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యి ఉంటే ఇక్కడ మనం ఎంట్రీ బయింగ్‌కి ట్రేడ్ తీసుకోవచ్చు. అక్కడ ఈజీ ట్రేడ్ ఉంది బయింగ్‌కి. కానీ రివర్సల్ క్యాండిల్ ఇంతకుముందు రివర్సల్ క్యాండిల్ తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నాం. అది లాస్ జరిగింది మనకు కదా. మళ్ళీ ఇప్పుడు అందుకే నేను తీసుకోవట్లేదు అక్కడ. లేకుంటే ఈజీ ట్రేడ్ ఉండదు. స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యి ఉంటే కంటిన్యూషన్ క్యాండిల్ అయ్యి ఉంటే. ఈ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కొంచెం ట్రేడ్ అయితే తీసుకున్నా. బట్ కొంచెం రిస్క్ ఉంది. ఇది రిస్కీ ఉంది. ఇక్కడ నుండి లైన్ డ్రా చేస్తే ఏమన్నా డిస్టర్బ్ చేస్తుందా అని చూద్దాం. ఇక్కడ అది స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ అయితే ఓకే. 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 ఇక్కడ స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఎందుకు రిస్క్ అని చెప్పినానంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ లోవర్‌లో క్రియేట్ చేసే ప్రయత్నంలో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. సో ఇక్కడ మాక్సిమం ఇక్కడ రిట్రేస్మెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే రిస్క్ అని చెప్పిన. ఒకవేళ ఇది ఎగ్జాక్ట్‌గా ఇది లైట్‌గా బ్రేక్అవుట్ చేస్తే సెల్లర్ వస్తారు. అందుకే డౌట్ ఉండే. కానీ స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అదే లెవెల్ నుండి బయర్ లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఈజీ ట్రేడ్ సింపుల్. ఓకే. ఓకే అనమాట. అది చూడండి. ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టేదానికన్నా నేర్చుకోండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు నేర్చుకోమంటే ఇక్కడ కోర్స్ తీసుకోండి, నా దగ్గర తీసుకోండి, వేరేళ్ళ దగ్గర తీసుకోండి అని కాదు. ట్రేడింగ్ బుక్ అయినా కొనుక్కోండి. లేకపోతే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు మార్కెట్‌లో డైలీ 1 అవర్ టైమ్ ఇచ్చారంటే కన్సిస్టెంట్‌గా మీరు ఆటోమేటిక్‌గా ప్రో ట్రేడర్ అయిపోతారు. ఓకేనా. అది కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. 90% ఇందులో గివ్ అప్ చేస్తారు. ఆ గివ్ అప్ చేసే మందిలో కాకుండా 10% ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళలాగా ఎఫర్ట్ ఇయ్యాలి. ఓకే. అది ఇవ్వగలుగుతామంటేనే ఈ ఫీల్డ్‌లోకి రండి. మీ కోర్స్ తీసుకుంటే ఏందంటే మీకేమైనా డౌట్‌లున్నా మీకు సపోర్ట్ లాగా అలా ఏమన్నా హెల్ప్ అవుతది. అది లేకున్నా మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వచ్చు. అది గుర్తుపెట్టుకొని కన్సిస్టెంట్‌గా టైమ్ ఇవ్వాలి దీనికి. టైమ్ ఇస్తేనే ఏ కోర్స్ చేసినా టైమ్ ఇవ్వకుంటే పాసిబుల్ ఉండదు. ఓకే. అదనమాట. కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ అండి. ఓకే.